చంద్రలింగంకి వచ్చాము ఇప్పుడు. ఇదే చూడండి, కుబేరలింగానికి ముందు వచ్చేది చంద్రలింగం. సారీ, టెంపుల్ క్లోజ్ అయిపోయింది, లోపల దర్శనం చేసుకోవడానికి లేదు. బయట నుంచి అయితే అందరూ దర్శనం చేసుకోండి. అంటే పొద్దున నేను ఎందుకు తీయలేకపోయాను అంటే, పొద్దున టైంలో టోపీ అమ్మవారితోటి దర్శనానికి వెళ్తున్నాను కాబట్టి ఆవిడ చాలా ఫాస్ట్గా నడుస్తున్నారు. ఆవిడ నాకు తెలిసి సిద్ధుల సమాధి దగ్గర, జీవ సమాధి దగ్గర ఆగారు. తర్వాత నెక్స్ట్ ఆవిడ ఆగింది ఈశాన్యలింగం, కుబేరలింగం దగ్గర ఆగారు. కుబేరలింగం ముందున్న జీవ సమాధి ముందు ఆగారు. చాలా పర్టికులర్ ప్లేసెస్లో ఆవిడ ఆగారు. ఆవిడ్ని అవధూత అని ఎందుకు అంటున్నామంటే, ఆవిడికి ఏది ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేది ఒక కాన్షియస్ ఉంది. అనవసరమైన విషయాలకి ఆవిడ కాన్సన్ట్రేషన్ చూపించట్లేదు. అండ్ అన్నెసరీ మాటలు ఆవిడ అసలు మాట్లాడట్లేదు. చాలా భగవానులు చెప్పినట్టు చాలా పొదుపుగా ఆవిడ మాట్లాడుతున్నారు. అండ్ ఆవిడ ఎప్పుడు మాట్లాడారంటే, గిరి ప్రదక్షిణ మొత్తంలో మాట్లాడలేదు. ఆయన గురూజీ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువుగారి సమాధి ఇప్పుడు అక్కడ మాత్రమే ఆవిడ మాట్లాడారు. నోరిప్పి మాట్లాడారంటే ఆవిడ